రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని ఆదిపట్ల మున్సిపాలిటీలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కూపంగా మార్చిందని మండిపడ్డారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలన్నీ అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదవాళ్లకు కావలసిన రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ మీ మహిళలకు ఇచ్చేటువంటి పథకం. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మేమందరం వచ్చింది ఆదిపట్ల గ్రామంలో కానీ ఆదిపట్ల మున్సిపాలిటీలో కానీ ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి కుటుంబానికి ఈ 4 పథకాలు వర్తించాలని ఇక్కడ మీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ సమావేశానికి మన ఆర్టీఓ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఆర్టీఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అధికారులు, కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న నాయకులకు అందరికి కూడా ముందుగా మీ అందరికీ, ఇక్కడ వచ్చినటువంటి తల్లులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి సోదరులకు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నమస్కరిస్తూ, ఇక్కడ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. పెద్దమ్మ ఒక్క నిమిషం సపోర్ట్ చేయకుండా నీకేం కావాలి. ఈరోజు 4 పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి మేము గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం. ఏ గ్రామంలో అయినా అందరూ కూడా మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు, ఎవరికి పింఛన్ రాలేదో, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం.